పేరు ఎంఆర్ రెడ్డి, నెల్లూరు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిని. ఈరోజు అనేక సమస్యల మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాము. మా సమస్యలు అనేక సమస్యలు పెండింగ్లో ఉండి దాదాపు 10 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా మేము పోరాటం చేసినా కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ అటు ప్రభుత్వాలు కానీ స్పందించకుండా కాలయాపన చేస్తున్నారు. అందుకని ఈరోజు దీర్ఘకాలికంగా దాదాపు వేలాది మందితో ఈరోజు విజయవాడ బస్టాండ్లో ఈ ధర్నాకారం చేపట్టాము. మా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కూడా ఇంకా భారీ ఎత్తున ఏదో విధంగా రూపు మార్చి నిరాదీక్షలు చేసే కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి అనుకుంటున్నాము. ఏదైనా కానీ ఇటీవల కాలంలో 2020 నుంచి బకాయి పడిన కార్మికుల లీవ్ ఎన్కాష్మెంట్ను వెంటనే చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అట్లే డీడీలు కట్టకుండా కొంతమంది లైఫ్ టైం అయిపోయింది. అటువంటి వాళ్ళకు కూడా మనకు మళ్ళీ డీడీలు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఎండీ గారు కూడా లెటర్ పెట్టారు. ఆ 3000 మందికి కూడా కార్మికులకి మళ్ళీ డీడీలు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. అట్లే అన్ని జిల్లాల్లో డిస్పెన్సరీలో అన్ని జబ్బులకు తగిన మందులు మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే అరకొరగా మందులు ఇచ్చి హాస్పిటల్లో బయట కొనుక్కొని ఏర్పాటు చేస్తున్నారు. అట్లా కాకుండా ప్రతి రోగికి ఇబ్బంది అయినటువంటి అన్ని రకాల మందులు కూడా డిస్పెన్సరీ ఇప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. అట్లా ఈహెచ్ఎస్ పథకానికి డబ్బు ఎంత చెల్లించాలో అది కూడా ఆర్టీసీ మ్యాన్ ఇంతవరకు ధృవీకరించలేదు. దాన్ని కూడా పరిశీలించి ప్రకటించాలని కూడా తెలియజేస్తున్నాము. అదేమి చిన్న చిన్న కారణాలతో పిఎఫ్ పెన్షన్ నిలుపుదల చేస్తున్నారు. భార్య పేరు లేదు తప్పు ఉందని, భర్త పేరు తప్పు ఉందని, తండ్రి పేరు తప్పు ఉందని, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, రకరకాల కారణాలతో పిఎఫ్ పెండింగ్ పెట్టారు. దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పి కూడా అనేక కారణాలతో ఇది దాదాపు 10 ఏళ్ళ నుంచి మేము పోరాటం చేస్తున్నాము. ఇవన్నీ పరిష్కరించి ఆర్టీసీ మేనేజ్మెంట్ వృద్ధులైనటువంటి 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఇవన్నీ పరిష్కరించేదానికి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ కృషి చేయాలని చెప్పి కూడా కోరుతూ నాకు ఇక్కడ ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 27వ తేదీ అన్ని జిల్లాల నుంచి ఎండీ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నాం. మరణిస్తే మట్టి ఖర్చులు భార్యకు కూడా 25,000 ఇవ్వాలని, అదేవిధంగా 2020లో లీవ్ ఎన్కాష్మెంట్ ఇంతవరకు చెల్లించలేదు, అది వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పథకం వాళ్ళకి ఇది 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఎలాంటి నిబంధన లేకుండా ఏపీఎస్ఆర్టీసీలో 30-40 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసి సంస్థని అదేవిధంగా ఆస్తుల్ని కాపాడినటువంటి వీళ్ళు 1000 రూపాయలతో ఈరోజు బతకలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ భరోసా పథకం కూడా వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా కార్మికులకి మెడికల్ ఫెసిలిటీస్ సక్రమంగా లేదు. డబ్బులు అయితే 25,000 కట్టించుకున్నారు, సక్రమంగా మందులు ఇవ్వటం లేదు, అవి కూడా అన్నీ ఇవ్వాలి. అదేవిధంగా రెఫరల్ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కి పంపించడంలో లేట్ చేస్తున్నారు. అందువలన కొంతమంది చనిపోతూ ఉన్నారు, వాళ్ళకందరూ పంపించాలి. ఈ విషయాల మీద ఢిల్లీలో కూడా మేము ఫిబ్రవరి 11, 12, 13 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశాం. అదేవిధంగా కమిషన్ పోయి కలిసాము, పరిష్కరిస్తామంటున్నారు, ఇంతవరకు పరిష్కరించడం లేదు. అదేవిధంగా యూట్యూబ్లో ఛానల్లో ఓట్లు లేదంటే పరిష్కారం అయిపోయింది, 7,500 ఇచ్చేశారు, అదేవిధంగా 9,000 ఇచ్చేశారని చెప్పి ఫేక్ న్యూస్ వస్తున్నాయి. వాటన్నింటి మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా రాబోయే ఫ్యూచర్లో సమస్యలు పరిష్కరించుకుంటే ఇంకా మేము ఉధృతంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. సమస్య ఏమిటయ్యా అంటే మాకందరూ కూడా ఈ బస్సులో ప్రయాణం చేయడానికి ప్రీ ట్రావెలింగ్ బస్సు పాసులు ఉన్నాయి కానీ ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే మాకు ఇచ్చిన పాసు లిమిటెడ్గా ఒక ఆల్ట్రా డైలక్స్ వరకు తప్ప ఇవాళ పై ఎక్కడానికి వీలు లేదు. ఉన్నటువంటి బస్సులు మొత్తం కూడా సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. విజయవాడ రావడానికి ఎండీ గారి ఆఫీసుకు రావడానికి కూడా ఇవాళ మేము ట్రైన్ టికెట్లో బుక్ చేసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్టేటువంటి వాళ్ళు నెల్లూరు నుంచి కానీ, గూడూరు నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ వచ్చినటువంటి ఎంప్లాయీస్ మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వాళ్ళు కూడా ఇవాళ అంత కష్టపడి మా సమస్యలు చెప్పుకోవడానికి ఈ రకమైన మా సొంత ఖర్చులు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అట్లాగే మాకు వచ్చేటువంటి పెన్షను 1,000 రూపాయలు, 1,200, 1,300 ఇది సామాజిక పెన్షన్. మా ఈ డబ్బులు మా దగ్గర 8.33% ప్రకారం ఖర్చు చేసుకున్నటువంటి మా డబ్బులు మాకు ఇచ్చినా కూడా ఇంతకన్నా కూడా ఎక్కువ డబ్బులు మాకు పెన్షన్ వచ్చి ఉండేది. ఆప్షన్ ఇవ్వాలా, తర్వాత సరి చేస్తామన్నారు. దాదాపు 95 నుంచి ఇవాళ 25 వరకు కూడా దాదాపు 30 సంవత్సరాలు దాటినా కూడా 237 మీటింగులు జరిగినాయి. కనీసం ఒక్క పైసా కూడా పెరగల ఈ పెన్షన్. ఇప్పుడు ఇవాళ సామాజిక పెన్షన్ కోసం మేము మాకు వచ్చేది 1,000 రూపాయలు 1,200 కాబట్టి సామాజిక పెన్షన్ మాకు కూడా వర్తింపజేయని చెప్పేసి అప్లికేషన్ ద్వారా పెట్టుకుందామంటే ఎంప్లాయీస్ కాబట్టి దాంట్లో నెట్లో ఎంప్లాయీస్ కాబట్టి మేము పెన్షన్ పెంచుతాము అని చెప్పేసి ప్రశ్నలు కనబడతాయి. ఏదైతే డిమాండ్లు మేము పెట్టామో రిటైర్డ్ ఎంప్లాయీస్గా
పెట్టేటువంటి ప్రతి డిమాండ్ పై ఉన్నత స్థాయి ఆఫీసర్లకు వర్తిస్తుంది. ఏసీ బస్సుల కాడ నుంచి కింద వరకు కూడా వాళ్ళు ఫ్రీగానే వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఇవ్వద్దని కాదు, వాళ్ళు కూడా ఇవాళ ఆర్టీసీలో శ్రావంజన్ ఎవడైతే రిటైర్డ్ అవుతాడో శ్రావంజన్ కాడ నుంచి ఈడీ వరకు కూడా ఒకే న్యాయం ఉండాలా. ఆర్టీసీలో చట్టం ఒకే చట్టం, ఒకే రిక్రూట్మెంట్ కూడా ఒకే చట్టం కింద ఉంది. కానీ ఇవాళ పై స్థాయిలో ఉండే వాళ్ళకి ఒక రకమైన పద్ధతి రాయితీలు, కింద స్థాయిలో ఉండే వాళ్ళకి ఒక రాయితీలు. అట్టా సమీలక్షలో ప్రయాణం చేసే అవకాశం మాకు కూడా కల్పించాలని కోరుతున్నాం. అట్లాగే సంస్థ మన రాజధాని విడిపోక ముందు ఆర్టీసీ 2 రాజధానుల కింద ఉంది. దాన్ని కూడా మేము అడిగొన్నాం, దాన్ని కూడా అప్పీల్ చేసుకుని అయ్యా మాకు కూడా వసతి కల్పించండి, ఇవాళ బంధువులు కానివ్వండి స్థిరపడి ఉద్యోగస్తులు కానీ అటు ఇటు వత్తా ఉండారు అని చెప్పేసి కల్పించమంటే దాన్ని కూడా అంగీకరించే పరిస్థితి కనపడాల. ఈ రాయితీ కూడా పై వాళ్ళకు ఉంది. మరి కాబట్టి ఇవాళ ఈ పెన్షన్కి డిమాండ్ నోటీసు డబ్బులు కట్టమని చెప్పేసి నోటీసు మా దగ్గర ఈపీఎఫ్ వాళ్ళు మా ఆధార్ కార్డు లింకప్ చేయాలా, ఫోన్ లింకప్ చేయాలా, మరి పాన్ కార్డు లింకప్ చేయాలా. ఇన్ని లింకప్లు చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫారాలు పెట్టుకుంటే ఆ అప్లికేషన్ ఫారాలు అయ్యా నువ్వు డీడీ కట్టాలని చెప్పి మాకు చెప్పరంట. ఆకాశంలో ఉండేటువంటి ఇంటర్నెట్ చూస్తారంట. ప్రతి ఒక్కరు కూడా ఆకాశంలోకి వెళ్ళి నాకు ఇంటర్నెట్ ఇవ్వాలా, డీడీ కట్టాలా, ఏంటి నా ఎంత కట్టాలని చెప్పేసి అవకాశాలు లేవు. అట్టా కోల్పోయినటువంటి వాళ్ళు ఇవాళ అప్లికేషన్ ఫారం పెట్టి అర్హత ఉండి అట్లా కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పి మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇవాళ ఏదైతే మా డిమాండ్ న్యాయమైన ఉన్నాయో ఇవాళ మీరు చూడాల్సి ఒకటే, ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఎండి ఆఫీస్ కానీ ఈ బస్ స్టేషన్ కానీ ఇవాళ ఉన్నటువంటిది ఇవన్నీ కూడా గత 40 ఏళ్ళుగా ఉద్యోగం చేసి మేము అతి తక్కువ శాలరీస్ తీసుకొని దాదాపు 40 ఏళ్ళ సర్వీసులో మేము తీసుకునే శాలరీస్ మొత్తం కూడా ఇది నా సొంత అనుభవం. 6% ఒకసారి, 4% ఒకసారి, 9% ఒకసారి, ఈ ఉన్నటువంటి 40 ఏళ్ళలో మేము తీసుకున్నటువంటి స్కేల్స్ అవి. ఈ ధర్నాకు వచ్చిన కార్మికులందరికీ కూడా ఉన్న శ్రీకాకుళం రీజన్ కమిటీ తరఫున విప్లవ ధన్యవాదాలు. రిటైర్ అయిన తర్వాత ఎన్నో కష్టాలు పడుతున్నాం. 30 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ కనీసమైన పెన్షన్ లేక నానా బాధలు పడుతున్నాం. భార్య పిల్లలతో గడపడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీలు కూడాను మాకు సాల్వ్ అవ్వడం లేదు. గవర్నమెంట్ నుంచి కూడాను ఎటువంటి రాయితీలు కూడా మాకు వర్తింప చేయడం లేదు. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సిన రాయితీలన్నీ మనకు వర్తింప చేయాలని, అలాగే ఆర్టీసీ యాజమాన్యం మేము గత 30 సంవత్సరాలు బట్టి పనిచేసినప్పటికీ మాకు రావాల్సిన బకాయిలు కూడా సకాలంలో చెల్లించకపోవడం వలన చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం కూడా వెంటనే దీని మీద చర్య తీసుకొని వెంటనే దీన్ని పరిష్కారం చేసి మాకు పిఎఫ్ ఆఫీసు హైదరాబాద్లో ఉంది, కానీ ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేయాలి. అమరావతిలో ఏర్పాటు చేస్తే ఇప్పుడు అంతా కూడా 60-70 సంవత్సరాలు మనం హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వెంటనే ఇక్కడ అమరావతిలోన పిఎఫ్ ఆఫీస్ కమిషన్ ఏర్పాటు చేయవలసిందిగా కార్మికుల తరపున కోరుతున్నాం. ఈ మహాధర్న సుమారు 30 మంది శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది. అయితే మన సమస్యలు నిన్నటి మొన్నటి కావు, చాలా రోజుల నుంచి సమస్యలు మనకు వెంటాడుతున్నాయి. ఎన్ని దఫాలుగా మనం ఎండీ దగ్గరికి వెళ్ళినా, ఈడీల దగ్గరికి వెళ్ళినా, ఆర్ఎం దగ్గరికి వెళ్ళినా, డిఎం దగ్గరికి వెళ్ళినా సరే సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా, చిన్న తప్పును కూడా వాళ్ళు చేసి ఆ తప్పును మనపై నెట్టి మనకు రావాల్సిన బకాయిలు నిలిపివేస్తున్నారు. ఎన్నో దఫాలుగా శ్రీకాకుళం నుంచి విజయవాడ రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రెస్పాండ్ కూడా ఇవ్వడం లేదు. కనీసం ఇచ్చిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మీరు వెళ్ళిపోండి, మేము చూసుకుంటామని చెప్తున్నారు సులభంగా. అవి ఎక్కడ పడేస్తున్నారో వాళ్ళకే తెలియదు, మాకు తెలియడం లేదు. ఫోన్ చేయండి అంటున్నారు, ఫోన్ చేస్తే రిప్లై లేదు. కాళ్ళు సగం అరిగిపోయి తిరుగుతున్నాం. రావాల్సినవి ఏవి కూడా రిటైర్మెంట్ వాళ్ళకి చాలా చిన్న చూపు చూస్తున్నారు. అసలు మనకి రావాల్సిన సమస్యలు, మనకి రావాల్సిన కోరికలు అడుగుతున్నాం, కానీ మనం అదనంగా ఏమీ అడగడం లేదు. కేటగిరీ 4 వాళ్ళకి కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఏసీలో వాళ్ళు ప్రయాణించడానికి అనుమతిస్తున్నారు. 30-40 సంవత్సరాలు అయిన తర్వాత మన బస్సులో ప్రయాణించడానికి మనకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు. కనీసం సూపర్ లగ్జరీ బస్సుకు కూడా మనము ఎన్నోసార్లు ఎండీ గారికి అడిగినప్పటికి కూడా దాని మీద చూస్తాము, చేస్తాము ఇదే మాట తప్ప న్యాయం చేయడం లేదు. ఒక సూపర్ లగ్జరీ బస్కి ఇస్తే ఏమైపోయింది, మనకు కూడా రాయితీ అది. ఆ లగ్జరీ బస్కి మనకి ఇవ్వడానికి వాళ్ళు ఎన్నో పాటలు పడి మనకి ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నిసార్లు మన గంగాధర్ గారు వినతిపత్రం ఇచ్చినప్పటికి కూడా స్పందన రాలేదు. ఈరోజు ఈ మండు టెండర్లో ఈ 70 సంవత్సరాల వయసు వాళ్ళందరూ కూడా
ఈ ఎండకి రావాల్సి వచ్చింది. తర్వాత ఎన్కాస్మెంట్ 2020లో రిటైర్మెంట్ అయిన వారికి ఇంతవరకు ఎన్కాస్మెంట్ రాలేదు. అందులో కొంతమంది చనిపోయారు. వాళ్ళ డబ్బుల సంగతి అడిగితే చెప్పడం లేదు. తర్వాత ఇందులో గ్రాడ్యుయేట్ కూడా చాలా మందికి రాలేదు. తర్వాత పిఎఫ్ ఆఫీస్ లో కూడా హైదరాబాద్ బర్కత్పూర్ వాళ్ళు ఇమీడియట్ గా పంపించి తక్షణమే డిమాండ్ లెటర్లు వచ్చినట్లు ఆ వచ్చిన డబ్బులు కట్టి 1 నెల 2 నెలల్లో మనకు ఆ డబ్బులు పేమెంట్ కూడా వచ్చినట్లు చేస్తారని మేము ఈ ధర్నాముఖంగా ఈ డిమాండ్ మేము చేస్తున్నాం. ఎప్పటికైనా మేనేజ్మెంట్ తెలిసి గవర్నమెంట్తో సహకరించి మాకు రావాల్సిన రాయితీలు ఇప్పిస్తారని మేము మొరపెట్టుకుంటున్నాము. మాకు ఒక్కసారి చూడండి, కొండెత్తి చూడండి మా వైపు. మేము మీ సంస్థలో పనిచేసి దాటాము బయటికి. ఒక్కసారి చూడండి, కనువిప్పి చేడు ఒక్కసారి చూడండి మమ్మల్ని. ఈ మండు టెండల్లో మీకు ఇది న్యాయమా, ఇది ధర్మమా? ఒక్కసారి చూడండి, మాకు రావాల్సిన రాయితీలు ఇప్పించండి. దయచేసి అర్థం చేసుకోండి. మహాప్రభు ఎండి గారు చూడండి, చూసి ఆలోచించండి. మేము మీకు తప్ప మాకు ఇంకెవరికి మేము చెప్పుకుంటాం? మాకు మీరే దిక్కు, మీరే దేవుడు. తప్పనిసరిగా ఇప్పటికైనా మీరు చేసి మీరు కల్పించుకొని వెంటనే సూపర్ లగ్జరీ బస్సుకి ప్రయాణం కల్పించాలని ఆశిస్తున్నాం. అలాగే రావాల్సిన రాయితీలు అన్నీ కూడా తక్షణమే ఇప్పిస్తారని, సకాలంలో ఇప్పిస్తారని మేము మనసారా మిమ్మల్ని పాదాభివందనాలు చేసుకుంటున్నాం. అయ్యా, మెయిన్ ఈపీఎస్ పెన్షన్ తాలూకా స్కీమ్ బట్టి చేయాలి సార్. మెయిన్ మేము ఇక్కడ ఆర్థికంగా ఈపీఎస్ స్కీమ్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెన్షన్ రావాలన్నా, ఏది కనుక్కోవాలన్నా, ఎండి ఆఫీస్కి రావాలన్న సమస్య కనీసం సమాధానం కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ సగటు కార్మికుడికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది తప్ప ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలియటం లేదు. మెయిన్ మాకు రావాల్సిన గ్రాట్యుయేట్ ఎమ్మెల్సీలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఇప్పించమని మేము ప్రార్థిస్తున్నాం సార్. ఇప్పుడు మా కామ్రేడ్స్ మాట్లాడారు, ఇంతవరకు మా వాళ్ళు మాట్లాడారు. మా శ్రీకాకుళం నుండి వచ్చాము. నెక్స్ట్ వన్ బర్కతాపూర్, ప్రతి పిఎఫ్ ఆఫీస్కి కూడా మాకు బర్కతాపూర్ ఇప్పుడు మేము వెళ్ళాం పైకి ఎండి ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీరు ఇక్కడ మా ఈ సమస్యలు ఇక్కడ ఏమీ లేవు. మీరు వెళ్ళి మీరు బర్కతాపూర్లో మాట్లాడండి. బర్కతాపూర్ వెళ్ళడం అంటే మాటలు మజాక కాదు. హైదరాబాద్ ఉండి అదొక హాఫ్ డే, అక్కడికి వెళ్ళి 2 రోజులు స్టే చేయాలి. ఒక రిటైర్డ్ కార్మికులు అక్కడికి వెళ్ళి చేయాలంటే చాలా కష్టం. దయచేసి మేము ఎప్పుడు వెళ్ళగలం, దయచేసి గమనించండి. ఎండి గారు మా వాడు అన్నట్టు ఒక్కసారి అన్నీ మనసులో పెట్టి చూడండి. దయచేసి మా విన్నపాలన్నీ మన్నించి తక్షణమే ఈ పిఎఫ్ ఆఫీస్ని ఇక్కడ మారుస్తారని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఇక్కడ పిఎఫ్ ఆఫీస్ ఇక్కడ రావాలని, మా తాలూకా రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లిస్తారని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. చాలా సమస్యలతో మేము సతమతం అయిపోయిందండి. మేము కూడబెట్టుకున్న డబ్బులు మేము చేరుకుంటామో లేదో, మా మరణ లోపు వస్తాయో లేదో మనం నిస్పృహతో ఉన్నామండి. ప్యూర్లీ డిపెండ్ అంటూ పెన్షన్గా బ్రతుకుతున్నాం. ఇగో కేవైసీ కొన్ని నాకు అవ్వడం లేదండి. కేవైసీ అనేది చిన్న మార్పులు, ఆ మార్పు కోసం నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ సంబంధిత ఆఫీసర్ గారితో నేను మాట్లాడాను. సార్, అది నా మిస్టేక్, SW పక్కన ఏ అనే అక్షరం లేదు. పాత బ్యాంకు అకౌంట్ నేను ఇచ్చాను, అది కూడా కరెక్షన్ చేశాను. అవి మార్చండి సార్ అని నేను మొరాయించినా సరే అది విజయవాడ పంపించారు. అదే సార్ సమస్య ఎక్కడ ఉంటే విజయవాడ నాకు ఎందుకు పంపించారు సార్, కొంచెం చూడండి సార్ అన్నాను. నేను రిటైర్మెంట్ అయిపోయి 10 మాసాలు సుమారు అయిపోతుంది. ఈ 10 మాసాల లోపు అటు ఇటు హైదరాబాద్ 2 సార్లు, విజయవాడ 4 సార్లు రావడమే అయ్యింది. కానీ కొంచెం సందిగ్ధంగా చాలా హ్యావరింగ్తో మేము బ్రతుకుతున్నామండి. నిజంగానే నిఖిలులో ఒక నిండు హర్షం వహిస్తుందా, మానవాళికి నిజంగానే మంచి కాలం వసిస్తుందా అని శ్రీశ్రీ గారు ప్రవర్తించినట్టు ఆ ఎదురుచూపుల కోసం చూస్తున్నామండి. మేము ఇంకా ఆవేశం కాకుండా, ఆవేశాలకు గురి కాకుండా, మాలాంటి వృద్ధులు విసిగిపోకుండా, ఏదైనా చేసుకోకుండా మా ప్రాణాలని రక్షించాలని నేను మనసాక్షిగా కోరుకుంటున్నాను. మాకొచ్చే పెన్షను ఎవరికి రావట్లేదు, చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు మా సోదరులు చాలామంది రిటైర్డ్ అయి ఉన్నారు కదా, వాళ్ళకైతే 800, 1000 రూపాయలు, 1200. వాళ్ళకి షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి వచ్చి నెలకి 3000, అంతకంటే ఇంకా ఎక్కువ అవుతా ఉండదు. మామూలు మెడిసిన్ ఖర్చే అంత దయనీయంగా ఉండదు ఆర్టీసీ వాళ్ళ బ్రతుకులు. దయ ఉంచి ఈ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి అందరికీ మాకు కనీస వేతనం 9000 PF ఇవ్వాలని చెప్పి మేము, మాకు వచ్చే పెన్షనే మాకు సాగుతుంది. అదే 9000. ఇప్పుడు హైర్ పెన్షన్ పెట్టుకున్న అభ్యర్థులందరికీ కూడా రిటైర్డ్ అయ్యే సమయంలో వచ్చిన పెన్షన్ ఏదైతే ఉందో పాత విధానం అదే కంటిన్యూ అవుతుంది. ఈ కొత్త విధానం వచ్చేసరికి హైర్ పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకొని ఎండి ఆఫీస్కి పంపిస్తే పిఎఫ్ ఆఫీస్ పంపించిన దాని నుండి మాకు మెసేజ్ అనేది ఏమీ రావడం లేదు. ఎవరికి వచ్చిందో ఎవరికి రావడంలో తెలియడం లేదు. దానివల్ల ప్రతిసారి నెట్ సెంటర్కి వెళ్ళి ఆ నెట్ సెంటర్లో వాళ్ళని బతుకులాడుకొని బాబు మాకు పెన్షన్ వచ్చిందా లేదో చూడమంటే ఆయన చూసి మనకు చెప్తున్నాడు. దానివల్ల ఒకళ్ళకి వచ్చి వాళ్ళకి తెలిసి వాళ్ళకి తెలియక దానివల్ల కొంతమంది కట్టడానికి కూడా డబ్బులు దగ్గర పెట్టుకొని కూడా కోల్పోయారు. అటువంటి వాళ్ళకి మళ్ళీ పునరుద్ధరించాలని మాకు ఏదైనా సరే హైర్ పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత కూడా మెసేజ్ రావడం లేదు. అటువంటి విధానాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి
మా ఫోన్లకి మా అడ్రస్ల ప్రకారం మెసేజ్లు వచ్చేలాగా అలర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి మేనేజ్మెంట్ మన సమస్యలు పరిష్కారం చేయకపోవటం వల్లనే ఈ మహాప్రదర్శన చేయాల్సి వచ్చింది. ఈ మహాప్రదర్శనకి మీరు అనేకమైన శ్రమల కోర్చి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మేనేజ్మెంట్కి మనం కలిసాం. మళ్ళీ ఎండి గారు లేరు కాబట్టి 2-3 రోజులైనా మనం కలిసి మన పరిష్కారం ముఖ్యంగా మనం చెప్పినట్టుగా 2013 పే స్కేల్స్ 10 చేశారు. పెంచిన జీతాలు లెక్క చేయకుండా పాత జీతాల మీద హైర్ పెన్షన్ లెక్క కట్టారు. 17 పే స్కేల్స్ 19లో చేశారు. అది కూడా పాత జీతాల మీద లెక్క కట్టించారు. ఆ విధంగా మనం లాస్ అవుతాం కాబట్టి అవి లెక్క కట్టి ఆ అమౌంట్ మీరు మా దగ్గర రికవర్ చేశారు కాబట్టి హైర్ పెన్షన్కి హైర్ వేజెస్ సబ్మిట్ చేయాల్సింది మనం డిమాండ్ పెట్టాం. అది పరిశీలిస్తామన్నారు. మరి అట్లాగే హాస్పిటల్ గురించి కూడా చెప్పారు కాబట్టి ఈ అన్ని విషయాల్లో మీరందరూ వచ్చి ఎంతో శ్రద్ధతోటి ఈ సమస్యల పరిష్కారం కోసం మీ వంతు కూడా మీరు కృషి చేసినందుకు కాను మీరందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చేస్తూ పెన్షన్ 9,000 పెన్షన్ బస్సు అద్దెలు లేకుండా చేయాలి. అనారోగ్యంగా ఉన్న వారికి మందులు ఇవ్వాలి. ఇబ్బంది ఉంది. ఆ పిఎఫ్ ఇవ్వాలి. మీరు మాట్లాడండి. మేము ఇనుకోండి నుంచి వచ్చామండి. మాకు పెన్షన్ తక్కువ వస్తుంది, దానికోసం వచ్చినాము. మాకు ఏమి న్యాయం జరగట్లేదు. ఇంతవరకు మా ఆయన చచ్చిపోయినా కూడా రావాల్సిన డబ్బులు కూడా ఆగిపోయింది. ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగలేదు. చిన్న పిల్లకాయలు బతకలేకుండా 9,000 పెంచమని అడుగుతున్నాం. ఐఆర్ఎస్ పెన్షన్ కానీ ఏ పెన్షన్ కానీ అన్నీ ఆగిపోయినాయి. ప్రతిదానికి మెసేజ్ రావట్లేదు. మాకు రావాలని కోరుతున్నాం. ఏది మెసేజ్ రాదు. మాకు ఏది న్యాయం జరగట్లేదు. సెంటర్ పోయి తెలుసుకోవాల్సింది కానీ ఏం సమస్య జరగట్లేదు. మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. నా పేరు కానాల గంగాధరరావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ. మా రిజిస్ట్రేషన్ నెంబర్ 9548/2000. ప్రధానంగా మా డిమాండ్ 1/1/20 నుంచి 2024 వరకు ఇవాళ లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వకుండా అది బకాయి అట్లా ఉండిపోయింది. దాన్ని వెంటనే ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. 2017లో మా దగ్గర కట్ చేసినటువంటి అమౌంట్ మొత్తం కూడా హైర్ పెన్షన్ కోసం 1996 నుంచి 2014 వరకు కట్ చేసిన అమౌంట్ మొత్తం కూడా మాకు రిటర్న్ ఇవ్వాలని కోరుతున్నాం. అదే సందర్భంలో భార్య కూడా మరణిస్తే రిటైర్డ్ ఎంప్లాయీ భార్య, ఆమెకు కూడా మట్టి ఖర్చులు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఈహెచ్ఎస్ ఏదైతే హాస్పిటల్ సౌకర్యాన్ని ఇప్పుడు కల్పిస్తున్నారో దానికి ఎంత డబ్బు కట్టాలి, ఎక్కడ కట్టాలి అనేది కూడా మాకు చెప్పాలంటున్నాం. ఆర్టీసీ డిస్పెన్సరీలు అన్నిటిలో 2 డాక్టర్లు ఉండాలని కోరుతా ఉన్నాం. ఇది ప్రధానమైన డిమాండ్స్. మొత్తం 13 డిమాండ్స్ మేము పెడతాం. వాటిల్లో ఎండి గారి దృష్టికి ఇప్పుడు డిప్యూటీ సిపిఎం గారు వచ్చారు. ఆయన ద్వారాగా నేను అక్కడికి పంపుతాను అని చెప్పారు. కనుక మళ్ళీ ఒకసారి వచ్చి కలిసి వీళ్ళ మీద ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తాం. ఎండి గారు లేని కారణంగా డిప్యూటీ సిపిఎం గారు కలిసారు రాష్ట్ర కమిటీ వాళ్ళు. ఆయన అనేక సమస్యల మీద కరపత్రం ఇస్తే దాన్ని ఎండి గారి పరిష్కారం చేసి హామీ ఇచ్చారు. ఇదే హామీని 2022 జూలైలో కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా పరిష్కారం కాల. 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇదే విధంగా కాలయాపన చేసి మేమేదో ఎండలో తండాలు పడి ముసలిలో ముతకోళ్ళు ఇక్కడ కూర్చొని ధర్నాలు చేస్తే మీరు పరిష్కరించి కాలయాపన చేస్తున్నారు. మా ఉసురు మీకు తగలొద్దని చెప్పి ఆర్టీసీ మేనేజ్మెంట్ తెలియజేస్తున్నాము. అట్నే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మా డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ ముసలి ఉసురు తగలొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఆర్టీసీలో పనిచేసి 30-40 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ ఎంతంటే 1000 రూపాయలు మినిమం. ఈ రోజున మనిషి బ్రతకాలంటే ఒక భార్యాభర్త 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఈరోజు సామాజిక పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఆర్టీసీలో 30 సంవత్సరాలు పనిచేసి 40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి మినిమం పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వడం అనేది అన్యాయం. కాబట్టి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా సామాజిక పెన్షన్ ఇప్పించాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఆర్టీసీలో పనిచేస్తూ సర్వీసులో ఉన్నప్పుడు హైర్ పెన్షన్ కోసం మా చేత డబ్బులు కట్టించుకొని మీకు హైర్ పెన్షన్ రాదు అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు దాదాపు ఈ రాష్ట్రంలో 8,000 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర రికవరీ చేసుకున్నటువంటి డబ్బుల్ని తిరిగి ఇవ్వలేదు. వాళ్ళకి హైర్ పెన్షన్ అవకాశం కల్పించలేదు. అందుకని ఈ ధర్నా సందర్భంగా మేము కోరుతా ఉన్నాం, వాళ్ళ డబ్బులు రిటర్న్ అన్న ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి హైర్ పెన్షన్కి అవకాశం కల్పించమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మాకు 1000 రూపాయలు మినిమం పెన్షన్ కాబట్టి నెల్లూరు నుంచి విజయవాడకి రావాలంటే సూపర్ లగ్జరీ బస్సులో రావాల్సి వస్తుంది. హాఫ్ టికెట్ పెట్టుకొని ఇక్కడికి ఎండి గారికి వచ్చి మా సమస్యలు చెప్పుకోవాల్సి వస్తుంది.
కాబట్టి సూపర్ లగ్జరీ బస్సులో మాకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతాము. నమస్కారాలు. మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము. మన ఎండి గారు ఆల్రెడీ రిటైర్ వాళ్ళ కష్టాలు తెలుసు. ఆల్రెడీ సార్ కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు. మా కష్టాల విషయంలో ఆయన చాలా శోధించి మా కష్టాల విషయంలో ముందుకు పోతారనే ఉద్దేశంతో మేము ఈ సంఘం తర్వాత ప్రత్యేకంగా తెలుపుతూ మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిన్న విషయానికి హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ వరకు అప్పుడు బండి ఉంది. పిఎఫ్ ఆఫీస్ని విజయవాడకు మార్చవలసిగా కోరుతున్నాను. సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే విజయవాడ బస్టాండ్ వేదికగా ఆందోళన దిగారు. గత కొంతకాలంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేదనేది వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. 70 ఏళ్ల వయసులో ఈ ఎండలో ఆందోళన దిగడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారైతే విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ బస్టాండ్ నుంచి.